విజయ్ దేవరకొండ అలాగే నేషనల్ క్రష్ రష్మిక ఎంగేజ్మెంట్ రూమర్స్ ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో అసలు ఈ వార్తల్లో వాస్తవం ఉందా లేదా అనే అంశాలకు సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ ప్రముఖ సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే కృష్ణ. సార్, విజయ్ దేవరకొండ అలాగే నేషనల్ క్రష్ రష్మిక వీళ్ళిద్దరు ఎంగేజ్మెంట్ రూమర్స్ ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియాని షేక్ చేస్తూ ఉంది. ఏంటి సార్ అసలు ఈ రూమర్స్ ఎందుకు వస్తున్నాయి? ఈ రూమర్స్లో వాస్తవం ఉందా అంటే ఏం చెప్తారు? వాళ్ళు 2 సినిమాలు కలిసి చేశారు, విజయ్ రష్మిక. సో అందులో మొదటి సినిమా గీత గోవిందం బ్లాక్ బస్టర్ అది. సో అతని కెరీర్లో అప్పటికే హయ్యెస్ట్ కలెక్ట్ చేసినటువంటి సినిమా. సో ఆ సినిమా ఆ తర్వాత వాళ్ళిద్దరు మళ్ళీ డియర్ కామ్రేడ్ అని చేశారు. ఈ డియర్ కామ్రేడ్ సినిమా చెప్పుకోదగ్గ రీతిలో ఆడలేదు. బట్ ఆ సినిమా చేసేటప్పుడే వీళ్ళిద్దరూ ప్రేమికులు కూడా అయ్యారని చెప్పేసి టాక్ నడుస్తూ ఉంది. ప్రేమలో పడ్డారు, పెళ్లి కూడా చేసేసుకుంటారని అప్పటి నుంచి డియర్ కామ్రేడ్ ఎప్పుడైతే చేయడం మొదలు పెట్టారో అప్పటి నుంచి నడుస్తున్నటువంటి వ్యవహారం. ఎగ్జాక్ట్లీ. అంటే రష్మికకి ఇంతకు ముందే రక్షిత్ శెట్టితో అంటే ఎంగేజ్మెంట్ అయిపోయింది, కానీ ఆ ఎంగేజ్మెంట్ విజయ్ దేవరకొండ వల్ల బ్రేక్ అయిందంటూ కూడా కొన్ని రూమర్స్ వచ్చాయి. అవును. సో అది నిజమా కాదా అని పక్కన పెడితే అది వాళ్ళకే తెలియాలి. బట్ వాళ్ళిద్దరూ విడిపోయారనేది, రక్షిత్ రష్మిక విడిపోయారనేది మాత్రం నిజం అది. సో వీళ్ళిద్దరు ఏంటంటే ఇలా రూమర్స్ వచ్చినప్పటి నుంచి మేమిద్దరం గుడ్ ఫ్రెండ్స్ అని చెప్తూనే వచ్చారు. ఎవరు? రష్మిక, విజయ్. కానీ రష్మిక చాలా సందర్భాల్లో వాళ్ళ ఇంటికి, విజయ్ దేవరకొండ ఇంటికి వెళ్ళటము, సో వాళ్ళ ఫ్యామిలీ ఈవెంట్స్లో కనిపిస్తూ ఉండటము, ఈవెన్ పండగలు ఏమైనా జరుగుతూ ఉంటే తను కూడా అక్కడ ఉండటము, కలిసి కనిపించకపోయినా బ్యాక్గ్రౌండ్ చూసి మన వాళ్ళు చాలా మామూలు కాదు కదా. సో ఈ బ్యాక్గ్రౌండ్ వీళ్ళందరూ విదేశాలకి వీళ్ళిద్దరూ కలిసి అంటే విజయ్ దేవరకొండ రష్మిక కలిసి విదేశాలకి ఒక ట్రిప్కి వెళ్ళారని అక్కడ ఫోటోలని జత చేస్తూ, అలాగే వీళ్ళిద్దరు సేమ్ షర్ట్స్ సేమ్ డ్రెస్సింగ్ కూడా చేసుకుంటారంటూ కూడా కొన్ని ఫొటోస్ బయటకు వచ్చాయి. అవును. ఈవెన్ తన వెనక ఉన్న వాళ్ళని చూసి అంటే గోడను చూసి కూడా ఇది విజయ్ దేవరకొండ ఇంటి గోడ అని చెప్పి అలా, సో తను అక్కడి నుంచే ఇది ఉంది, తను ఈరోజు అక్కడే ఉంది అని ఇంతగా వాళ్ళిద్దరూ కూడా జనం యొక్క అబ్జర్వేషన్లో ఉన్నారు వాళ్ళు. సో వాళ్ళిద్దరూ అంటే బాంబేలో కూడా కలిసి కనిపిస్తూ ఉండటం, వాళ్ళు ఇద్దరు కొన్ని పార్టీలకి ఇన్వైట్ వెళ్ళొచ్చారు. సో ఈ నేపథ్యంలో ఏంటంటే వాళ్ళిద్దరూ ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటారేమో అనే ఫీలింగ్ అయితే చాలామందిలో ఉంది. సో ఇప్పుడు లేటెస్ట్గా వచ్చేటప్పటికి హిందీ టాబ్లెట్స్ బాలీవుడ్లో అక్కడ వాళ్ళు ఫిబ్రవరిలో వీళ్ళిద్దరూ ఎంగేజ్మెంట్ చేసుకోబోతున్నారని చెప్పేసి రాయటం మొదలు పెట్టేశాయి. సో ఇప్పుడు అది వైరల్గా మారిపోయినాయి అనమాట. మనకు తెలుసు కదా, అంటే మన తెలుగు మీడియాలో కంటే కూడా బాలీవుడ్ మీడియాలో ఎక్కువ వస్తుంది ఇది ఈ వార్త. అవునవునవును. సో ఎందుకు వచ్చింది దీని వెనక కూడా మేము అనుకున్నట్టు ఏదైనా ఉందా, నిప్పు ఉందా దీని వెనక అనేది ఆలోచించాలి. కానీ ఎవరు కూడా ఇప్పటి వరకు మార్నింగ్ నుంచి కొడుతున్నాయి అన్నీ కూడా. అది తెలుగు వాళ్ళు ఇప్పుడు తెలుగు మీడియా కూడా అవి చూసుకొని రాస్తూ ఉన్నారు, నిజమేనా కాదా. కానీ వాళ్ళిద్దరూ మాత్రం ఇంతవరకు నోరు మెదపలేదు. సో కాకపోతే ఫ్యామిలీ ఇద్దరు చూసుకుంటే కూడా తను వాళ్ళ ఫ్యామిలీకి కూడా బాగా సన్నిహితమైపోయిన అమ్మాయిగా మనకి కనిపిస్తుంది. సో ఈవెన్ ఆనంద దేవరకొండ సినిమాలకి తను గెస్ట్గా వెళ్ళడం, అక్కడ ఫ్యాన్స్ కూడా వదినమ్మ బాబీ బాబీ అంటూ వాళ్ళు నినాదాలు చేయడం. సో అట్లా వాళ్ళు కూడా ఫ్యాన్స్ కూడా ఆమెను వదినాన్ని ఓన్ చేసేసుకున్నారు, విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కూడా. సో వాళ్ళిద్దరూ చేసుకుంటే చూడాలని వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. బట్ ఫిబ్రవరిలో చేసుకుంటారా, ఎంగేజ్మెంట్ జరుగుతుందా లేదా అనే దాంట్లో వాస్తవం ఏమిటనేది వాళ్ళు చెప్తే తప్ప మనకు తెలియదు. వాళ్ళు ముందుగా ఒకవేళ ఇప్పటికిప్పుడు నోరు మెదపకపోయినా కానీ రేపు ఫిబ్రవరి వచ్చిందంటే ఆటోమేటిక్గా తెలిసిపోతుంది అందులో వాస్తవం ఎంత ఉందనేది. బట్ చాలామంది నమ్మేది అయితే మాత్రం రేపు ఈ రోజు కాకపోయినా రేపు వాళ్ళిద్దరూ ఒకటవుతారు, దంపతులు అవుతారు. చాలా మంది సినీ విశ్లేషకులు కూడా విజయ్ దేవరకొండ రష్మిక లవ్లో ఉన్నారని, ఫిబ్రవరిలో లవ్ మ్యారేజ్ చేసుకోబోతున్నారు, ఆల్రెడీ ఇరు కుటుంబ సభ్యులు కూడా దానికి అంగీకరించారు అన్నట్లు కూడా కొన్ని విశ్లేషణలు చేస్తున్నారు. కొన్ని వార్తలు కూడా ఆ విధంగానే బయటకు వస్తున్నాయి. ఏంటి సార్ నిజంగా అంటే రష్మిక మందాన వాళ్ళకి సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా విజయ్ దేవరకొండని యాక్సెప్ట్ చేసే అవకాశం ఉందా? మరి నిజంగా చూస్తే వాళ్ళ ఇంటి మనిషిలాగానే ఆ అమ్మాయి కనిపిస్తూ ఉంటుంది. పేరెంట్స్ కూడా, విజయ్ పేరెంట్స్ కూడా ఆ అమ్మాయిని తమ ఫ్యామిలీ మెంబర్గానే విషయం అనేది వాళ్ళకి మాత్రం తెలుసు. ఆ కుటుంబానికి, ఈ కుటుంబానికి, దాంతోపాటు వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా తెలుసు.
అంటే మనకి మనం వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ సన్నిహిత వర్గాలు చెప్పేదాన్ని బట్టి మాత్రం వాళ్ళిద్దరూ కేవలం ఫ్రెండ్స్ కాదు. ఓకే. ఆనంద దేవరకొండ కూడా వాళ్ళ సన్నిహితులతో ఒకరితో మాట్లాడుతూ మా వదిన అంటూ రష్మిక పేరు చెప్పారని అది ఒక ప్రముఖ వెబ్సైట్ దాన్ని పొందుపరచడం ప్రచురించడం జరిగింది. అంటే మళ్ళీ తర్వాత మీరు అన్నట్టు ఆనంద్ అయితే దాని గురించి మళ్ళీ తను ఏమేమి చెప్పలే, క్లియర్గా ఏం చెప్పలేదు. తను అన్నాడా లేదా అనే విషయం అయితే తను కూడా క్లారిటీ ఏమీ ఇవ్వలేదు. బట్ రెండు ఫ్యామిలీలు మాత్రం సన్నిహితంగానే ఉంటున్నాయి. ఏమైనా ఈవెంట్స్ జరిగితే, ఇంట్లో ఏమైనా ఈవెంట్స్ జరిగితే, వ్రతాలు లాంటివి ఏమైనా జరిగితే, పూజలు అవి జరిగితే, పండగలు ఏమన్నా అలాంటివి జరిగితే కనుక చేసుకుంటూ ఉంటే కలవటం అనేది జరుగుతూ వస్తున్నటువంటి ఒక వాస్తవం. బట్ వాళ్ళ పర్సనల్ లైఫ్లోకి మనం ఎక్కువ వెళ్ళి తొంగి చూడటం భావ్యం కాదు కాబట్టి. బట్ ఇప్పుడు ఏదైతే ఉందో ఇదైతే ఇప్పుడు వైరల్ అవుతున్న మాట వాస్తవం. ఫిబ్రవరిలో వాళ్ళ ఎంగేజ్మెంట్ ఉంది అని. సో మరి చూడాలి. ఆ ఇద్దరు కూడా ఇవాళ రైనింగ్ స్టార్స్ ఇద్దరు కూడా. విజయ్ దేవరకొండ మార్కెట్ ఏ రేంజ్లో పెరిగిందో మనకు తెలుసు. అర్జున్ రెడ్డి తర్వాత ఆ సినిమా తర్వాత గీత గోవిందం ఇలాంటి సినిమాలతో అతను చాలా హైకి వెళ్ళిపోయాడు. ఈ అమ్మాయి ఇప్పుడు రీసెంట్గా యానిమల్ మూవీ తోటి నేషనల్ లెవెల్లో ఆమె కూడా మంచి పాపులర్ అయింది. సో అట్లాగే ఇంకా హిందీ సినిమాలు కూడా తను చేస్తూ ఉంది. పుష్ప 2లో ఉంది తను. సో దానికోసం కూడా జనం చాలా ఏగర్గా వెయిట్ చేస్తున్నారు. ఈ కమిట్మెంట్స్ మధ్య వీళ్ళు నిజంగా చేసుకుంటారా లేదా అని ఒక డౌట్ కూడా ఉంది. మ్యారేజ్ చేసుకుంటే కొంత గ్యాప్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి. అవునవును. సో అది మనం మరి నిజమా కాదా అనేది మిగతా వాళ్ళకి ఏదైతే ఉందో ఈ స్పెక్యులేషన్ ఏదైతే ఉందో అది మనకు కూడా అది స్పెక్యులేషన్ కింద లెక్క. అది వాస్తవమా కాదా అనేది మనకు కొద్ది రోజులు అయితే కానీ తెలియదు మనకి. ఓకే సార్, విజయ్ దేవరకొండ అలాగే రష్మిక కాంబినేషన్లో మరో సినిమా కూడా రాబోతుంది అంటూ కూడా ఒక వార్త వస్తుంది. ఖచ్చితంగా చేస్తామంటున్నారు వాళ్ళు. అయితే ఇప్పటి వరకు అయితే ఇంకా ఏది మెటీరియలైజ్ కాలేదుగా అనౌన్స్ చేయలేదు. సో అట్లా వాళ్ళు కూడా ఫ్యాన్స్ కూడా ఆమెను వదినాన్ని ఓన్ చేసేసుకున్నారు, విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కూడా. సో వాళ్ళిద్దరూ చేసుకుంటే చూడాలని వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. బట్ ఫిబ్రవరిలో చేసుకుంటారా, ఎంగేజ్మెంట్ జరుగుతుందా లేదా అనే దాంట్లో వాస్తవం ఏమిటనేది వాళ్ళు చెప్తే తప్ప మనకు తెలియదు. వాళ్ళు ముందుగా ఒకవేళ ఇప్పటికిప్పుడు నోరు మెదపకపోయినా కానీ రేపు ఫిబ్రవరి వచ్చిందంటే ఆటోమేటిక్గా తెలిసిపోతుంది అందులో వాస్తవం ఎంత ఉందనేది. బట్ చాలామంది నమ్మేది అయితే మాత్రం రేపు ఈ రోజు కాకపోయినా రేపు వాళ్ళిద్దరూ ఒకటవుతారు, దంపతులు అవుతారు. చాలా మంది సినీ విశ్లేషకులు కూడా విజయ్ దేవరకొండ రష్మిక లవ్లో ఉన్నారని, ఫిబ్రవరిలో లవ్ మ్యారేజ్ చేసుకోబోతున్నారు, ఆల్రెడీ ఇరు కుటుంబ సభ్యులు కూడా దానికి అంగీకరించారు అన్నట్లు కూడా కొన్ని విశ్లేషణలు చేస్తున్నారు. కొన్ని వార్తలు కూడా ఆ విధంగానే బయటకు వస్తున్నాయి. ఏంటి సార్ నిజంగా అంటే రష్మిక మందాన వాళ్ళకి సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా విజయ్ దేవరకొండని యాక్సెప్ట్ చేసే అవకాశం ఉందా? మరి నిజంగా చూస్తే వాళ్ళ మనిషి ఇంటి మనిషిలాగానే అమ్మాయి కనిపిస్తూ ఉంది. కేవలం స్నేహితులైనా ప్రేమికులు కూడానా అనే విషయం అనేది వాళ్ళకి మాత్రం తెలుసు. ఆ కుటుంబానికి ఈ కుటుంబానికి దాంతోపాటు వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా తెలుసు. అంటే మనం వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ సన్నిహిత వర్గాలు చెప్పేదాన్ని బట్టి మాత్రం వాళ్ళిద్దరూ కేవలం ఫ్రెండ్స్ కాదు, రిలీజ్ కాలేదు. సో ఎవరికి వాళ్ళు వాళ్ళ సినిమాలతోటి ప్రస్తుతం బిజీగా ఉన్నారు. సో ఫ్యూచర్లో అయితే ఖచ్చితంగా వాళ్ళ నుంచి ఒక సినిమా మళ్ళీ ఇంకో సినిమా వచ్చే అవకాశం ఉంది. దానికోసం కూడా ఫ్యాన్స్ కూడా చాలా ఏగర్గా వెయిట్ చేస్తున్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.